అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోకుండా, జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాకుండా, అసలు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి వ్యక్తిని చీప్గా 11 సీట్లకు పరిమితం చేసినందుకు చాలా ఘోరంగా సిగ్గుపడాలండి. ఎందుకంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లే ఉన్నా, పొద్దున్న లేస్తే ఆయన బెంగళూరు ప్యాలెస్లో తిష్ట వేసిన, ఆయన కనీసం అసెంబ్లీకి కూడా రాకపోయినా ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన ఆదేశాలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు చాలా కఠినంగా వ్యవహరిస్తూ చాలా పారదర్శకమైన వైఖరితోటి తంబళ్ళపల్లి కాన్స్టిట్యున్సీలో తయారవుతున్న నకిలీ మద్యాన్ని గుర్తించి పట్టుకున్నారండి. ఇది మనం అందరం కూడా నమ్మాలి. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ఘనత. జగన్మోహన్ రెడ్డి గారికి మేకతోలు కప్పి ఆయన్ని సన్మానించుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి బిల్డప్ చూస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిల్డప్ చూస్తుంటే, ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చాలా కఠినంగా వ్యవహరించాలి. నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నటువంటి ముఠాని గుర్తించిన తర్వాత ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలకు చాలా స్వేచ్ఛ ఇచ్చి, పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చి, ఎంత స్థాయి వ్యక్తులున్నా కూడా ఇందులో విడిచిపెట్టద్దు అనేటువంటి ఆదేశాలు ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఎలా ఉందంటే, ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడు అన్నట్లు ఉంది. కుక్కతో ఒక వంకరని ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా మాట్లాడారు. నిజంగా అలాగే అనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి మూడ్, ఆయన వైఖరి ఎప్పటికీ మారదేమో, కుక్కతో ఒక వంకరం అన్నట్లు. జగన్మోహన్ రెడ్డి గారు కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పరిస్థితి తయారైందని ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నిజంగా అదే అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని ఈదుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్ను చూస్తుంటే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని అంశాల మీద మాట్లాడడానికి ఏ మాత్రం అర్హత ఉండదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మద్యానికి సంబంధించి మాట్లాడడానికి కనీస అర్హత లేనటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నకిలీ మద్యానికి సంబంధించి ఏదో గాంధీ మహాత్ముల్లా మాట్లాడుతూ ఉండడం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం అంతా ఎలా నవ్వాలో అర్థం కాదు. జగన్ రెడ్డి గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019లో మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చి గెలిచి, సిగ్గు లేకుండా, కనీస ఇంగితం లేకుండా ప్రజల ప్రాణాలు పోతున్నా, నువ్వు పదే చెప్పే అక్క చెల్లెమ్మల తాలిబొట్లు తెగిపోతున్నా, నీ కక్కుర్తితో, అంటే కాసుల కక్కుర్తితో ధనార్జనే ధ్యేయంగా ఆ రోజుల్లో నకిలీ మద్యాన్ని చాలా అఫీషియల్గా తయారు చేసి నీ సిండికేట్స్తో, నీ డిస్టిలరీస్లో తయారు చేయించి చాలా చీప్ లిక్కర్ని ప్రజలకు ఇచ్చి వాళ్ళ ప్రాణాలు తీసావు. కొన్ని వేల లక్షల మంది ప్రాణాలు పోతున్నా ఏ ఒక్కరోజు కనీసం స్పందించినటువంటి దుర్మార్గమైన నాయకుడిగా నువ్వు గుర్తింపు పొందావు. నీ పార్టీలో ఉన్న క్యాడరే నిన్ను చూసి అసహ్యించుకునే పరిస్థితి తీసుకొచ్చావు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వాళ్ళ శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నాడండి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, వీళ్ళు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మద్యం స్కామ్లో నిందితులుగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన సోదరుడైన అనిల్ రెడ్డి, ఆయన కథ తర్వాత మాట్లాడతాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు రేపో మాపో ఆ మద్యం స్కామ్లో లోపలికి పోతారనేటువంటి సూచనలు కూడా చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి దశలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యం తయారైపోతుంది, అదేదో నారా బ్రాండ్స్, నారా లిక్కర్ బాబు ఇలాంటి హ్యాష్ ట్యాగ్స్తో ట్రెండ్ చేస్తూ మాట్లాడుతుంటే జనాలందరికీ ఆ రోజుల్లో తమరు తయారు చేయించి జనాల ఉసురు తీసిన జే బ్రాండ్స్ గుర్తొస్తున్నాయి. ఇందులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎవరంటే జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు, జగన్మోహన్, వీళ్ళందరి పేర్లు చదువుతుంటే జే బ్రాండ్స్ గుర్తొస్తాయి. జగన్ రెడ్డి గారు ఎంత బాగుందో కదా ఫార్మేట్. జయచంద్రారెడ్డి, జగన్మోహన్, జనార్దన్ రావు, జే బ్రాండ్స్, జగన్మోహన్ రెడ్డి, ఈ జైలన్నీ కలుస్తుంటే ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా ఈ వాసనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే మొదలయ్యాయి అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చక్కగా దీని నుంచి తప్పించుకుందాం అనే ప్రయత్నం చేసినా ABCDEFGHIJ అంటాం కదా, జే అనేది 10th లెటర్. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీకి రావాల్సినటువంటి సీట్లు కేవలం 10 మాత్రమే. మరి ఆ 11వ సీట్ ఎక్కడ వచ్చిందో తెలుసా? తంబళ్ళపల్లి కాన్స్టిట్యున్సీలో వచ్చింది. ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యాడు కదా తెలుగుదేశం పార్టీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా జయచంద్రారెడ్డి. ఆ జయచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాడు. ఆ పార్టీ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరాడు. తప్పక ఆ రోజుల్లో ఉన్నటువంటి ఈక్వేషన్స్ కావచ్చు, క్యాస్ట్ రాజకీయ సమీకరణాలు కావచ్చు, వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పక
శంకర్ యాదవ్ అనేటువంటి తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్న ఆయన్ని తప్పించి ఈ జయచంద్రారెడ్డికి అక్కడ సీట్ ఇచ్చాం. ఆ సీట్ ఇచ్చిన తర్వాత కూడా ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడంటే అసలు తెలుగుదేశం పార్టీ సింబలే అక్కడ కనిపించకుండా చేసే ప్రయత్నాలు చేశాడు. ఆయన అఫిడవిట్లో కూడా చాలా తప్పులు నమోదు చేశాడు. ఏదేమైనా చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 5,000 మెజార్టీతో దగ్గరగా ఆయన చాలా ఘనంగా గెలిపించాడు ఆ రోజు. ఈ విషయంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన పెద్దలు కావచ్చు, వాళ్ళకు కూడా కాస్త జ్ఞానోపదేశం కావాలి. వాళ్ళకు కూడా కాస్త గుణపాఠంగా ఉండాలి ఇలాంటి అంశాలు అనేవి. ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని కొన్ని చోట్ల బలపరుస్తున్నారు అనేది ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాల్సినటువంటి సందర్భం. సరే, ఆ విషయాన్ని అటు ఉంచితే ఇవాళ జయచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలోనూ రాసుకుంటూ వచ్చారో ఆఫ్రికాతో ఉన్నటువంటి లింకులని. మరి ఆఫ్రికాతో ఎవరికి లింకులు ఉన్నాయనే విషయాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే లిక్కర్ స్కామ్కి సంబంధించి అనిల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన సోదరుడు అయినటువంటి అనిల్ రెడ్డి ఆఫ్రికా దేశాల్లో లిక్కర్ వ్యాపారం చేసేవాడు ఆయన. మరి అనిల్ రెడ్డి మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన లిక్కర్ స్కామ్లో కూడా ఆయన పేరు ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ లిక్కర్ స్కామ్లో ఎంతమంది పేర్లు కనిపిస్తున్నా ఏ ఒక్కరి మీద ఏ ఒక్క నిమిషంలో కూడా చర్య తీసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. చర్యలు తీసుకోకపోగా వాళ్ళందరినీ కూడా సమర్థించుకుంటూ వచ్చాడు. శుద్ధపోసలో వాళ్ళంతా అని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సర్టిఫై చేశాడు అనేది కూడా మనం చెప్పుకున్నాం. మరి అనిల్ రెడ్డికి ఆఫ్రికాలో లింకులు ఉన్నాయి. ఇవాళ ఈ జయచంద్రారెడ్డికి కూడా ఆఫ్రికాలో లింకులు ఉన్నాయి. ఈ జయచంద్రారెడ్డి అనే వ్యక్తి వాళ్ళ తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరోజు అక్కడ పార్టీ నాయకుల్లో ఏ విధమైన కాన్ఫిడెన్స్ నింపలేకపోయాడు. ప్రతి క్షణం కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ కోసమే పనిచేస్తున్నాడు అనేటువంటి గుర్తింపు గడిచిన ఏడాదిన్నర కాలంగా ఆయన మీద చాలా బలంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుంపులో వ్యక్తిగా ఈ జయచంద్రారెడ్డిని చూస్తున్నారు. నిన్న మనం చూసినట్లయితే ఆ వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు కూడా అక్కడ సంబరాలు జరుపుకున్నారు. మరి అటువంటి జయచంద్రారెడ్డి ఆ తర్వాత చూసినట్లయితే ఈ లిక్కర్ స్కామ్లో A1గా ఉన్నటువంటి జనార్దన్ రావు సోదరుడు జగన్మోహన్ ఇవాళ అరెస్ట్ అయ్యాడు. ఆయన ఇలాంటి విషయాల మీద ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రేపో మాపో లిక్కర్ స్కామ్లో లోపలికి పోయే అవకాశాలు కూడా జగన్ రెడ్డికి ఉన్నాయనే విషయం ఇవాళ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి నకిలీ మద్యానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు కోల్పోతున్నాయి. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఇలాంటి కేసులు వెలుగులోకి రాగానే కొంతమంది ప్రాణాలు పోతూ ఉంటాయి. నిన్న తెల్లవారుజామున ఒక వ్యక్తి ప్రాణం పోయిందట. ఆయన మద్యం తాగాడట. మద్యం తాగిన 15 నిమిషాల్లోనే అతని ప్రాణం పోయిందంటే ఇది సాక్షిలో రిపోర్ట్ అయినటువంటి ఆర్టికల్. నిజంగా వ్యక్తి ప్రాణం పోయిందా లేదా ఎలా ప్రాణాలు తీసేస్తున్నారు అనే సందేహం కూడా కలుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి టైంలో ఎంతమంది ప్రాణాలు పోతే అంత బాగా పండుగ చేసుకోవచ్చు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారని చెప్పాం కదండి. అందులో ఉన్నటువంటి అంశాన్ని చూసినట్లయితే అన్నమయ్య జిల్లా స్థాయి ముఖ్య నేత టీడీపీ ఇన్ఛార్జ్ కొనసాగల్లో ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తే వీరిని తప్పిస్తూ తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారట. ఇంకేం చేయాలి, వాళ్ళు కురిశిక్ష చేసేయాలా చంద్రబాబు నాయుడు గారు పార్టీలో? అలాంటి ఫ్లెక్సిబిలిటీ అన్న ఉంటుందా జగన్మోహన్ రెడ్డి? మీరు మీ పార్టీలో ఎవరన్నా తప్పు చేస్తే ఎవరి మీదైనా చర్యలు తీసుకున్నారా? ఏ రోజైనా ఎవరి మీదైనా కఠినంగా వ్యవహరించారా? ఇవాళ ఆ తంబళ్ళపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న జయచంద్రారెడ్డి నీ పార్టీకి సంబంధించినటువంటి సింపథైజర్. ఆయన దురదృష్టం కొద్దీ ఆ పార్టీ వాళ్ళు ఆ రోజుల్లో జాయిన్ చేసుకుని తప్పు చేశారు. అటువంటి వ్యక్తి మీద కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇవాళకి కూడా దీనికి సంబంధించి రైడ్స్ అనేవి కొనసాగుతున్నాయి. గడిచిన వారం రోజులుగా దీని మీద కూటమి ప్రభుత్వానికి సమాచారం ఉన్నా ఏ ఒక్కరిని ఉపేక్షించొద్దని అధికారులకు పూర్తి స్వాచ్ చేయడం కారణంగానే వాళ్ళు జయచంద్రారెడ్డి కావచ్చు, జనార్దన్ రావు కావచ్చు, లేదా జగన్మోహన్ కావచ్చు ఎస్టాబ్లిష్ అయ్యారు. ఆ జనార్దన్ రావు కూడా ఇవాళ ఇథియోపియాలో ఉన్నాడట, ఆఫ్రికన్ కంట్రీ. మరి వాళ్ళ ఆఫ్రికాతోటి బలమైన వ్యాపార సంబంధాలు ఉన్నటువంటి నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి కదా. ఆయన పార్టీకి సంబంధించిన అనిల్ రెడ్డి ఇందాక మాట్లాడుకున్నాం. కాకినాడ జిల్లాలో చూస్తే చంద్రశేఖర్ రెడ్డి గారు. మరి వీళ్ళందరూ కూడా రైస్ ఏ విధంగా ఇక్కడి నుంచి అక్రమ ఎగుమతులు చేసేవారు, ఆ రోజుల్లో ఎంత భారీ స్కాములు చేసేవారు, లిక్కర్కి సంబంధించినటువంటి సొమ్ము కూడా ఇవాళ ఆఫ్రికా దేశాలకు తరలించారనేటువంటి అభియోగాలు కూడా ఉన్నాయి వారి మీద. మరి ఇటువంటి దశలో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కఠినమైన పారదర్శకమైన వైఖరితో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వచ్చి నిజంగా అక్కడ అధికారులందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడ నకిలీ మద్యం జరుగుతోంది, అక్కడ నకిలీ మద్యం తయారవుతుంది, వాళ్ళ మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోండి అని ఆయన ఏదో ఆదేశించినట్లు బిల్డప్ ఇవ్వడం అనేది ఏమాత్రం బాగోలేదు. ప్రజానీకం అంతా నవ్వుకునేటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుందనే విషయాన్ని ఆ పార్టీ కావచ్చు, ఆ నాయకుడు కావచ్చు గుర్తించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.